బాగున్నారా? నేను మీ హేమాని. ఈరోజు వచ్చి చేపల కర్రీతో మీ ముందుకు వస్తున్నానండి. ఇది సింగిల్ ముళ్ళు ఉంటుందండి. చేప పేరు బొచ్చ. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఉప్పు నూనె అయితే చేపల కూర కదండి, స్మెల్ రాకుండా ఉండాలంటే ఎక్కువ నూనె యూజ్ చేయాలి చేపల కూరకైతే. కొంచెం పసుపు, యాడ్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలండి. అనుకుంటున్నానండి. ఆ చింతపండు నానబెట్టుకుంటాను నేను. కూరలోకి నానబెట్టుకుని కొంతసేపు 5 minutes నానబెట్టుకోవాలండి. గుజ్జుగా వస్తుంది. చిన్నులపాయలు, గసగసాలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొబ్బరి అన్నీ వేసి మిక్సీ పట్టేసేద్దామండి. మిక్సీ పట్టేసేస్తే అల్లం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక పెట్టాను మీకు వీడియో. అన్నీ వేసి మిక్సీ వేసేద్దామండి. మిక్సీ వేసేసుకుందాము. మిక్సీ పట్టేసేద్దాము. పసుపును ఉప్పు నూనె వేసి కలిపాను కదండి. ఇంకా మనం మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా యాడ్ చేసేసుకోవాలండి. మొక్కకు పట్టేంత వరకు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కారం కూడా యాడ్ చేద్దామండి. కారం కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ముక్కలు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన యాడ్ చేసుకున్న చిల్లీస్, కట్ చేసుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీ కావాలంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది చేపల కూరలో చిల్లీస్. గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. కరివేపాకు స్మెల్ బాగుంటుందండి. నానబెట్టుకున్న చింతపండు బాగా పిచ్చుకొని గుజ్జు వచ్చేంత వరకు బాగా పిచ్చుకోవాలండి. చింతపండు అలా పిచ్చుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని ఆ చేపల కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, వాటిలో ముక్క నిండేంత వరకు గుజ్జు పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం కదా, బాగా కలిపేసేసి మనం ఇది పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. పొయ్యి మీద పెట్టుకొని 1/2 hour అట్లా 1/2 hour హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే మన చేపల కర్రీ రెడీ అయిపోతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. చేపల పులుసుని మనం గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టేసుకొని 1/2 hour తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. 1/2 hour తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాము. గుజ్జుగా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంటుందండి. ఇట్లా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి చూసుకోండి, ముక్క అడుగంటిందా లేదా ఒకసారి తిప్పుకోండి.
గుజ్జు గుజ్జుగా వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఇంకొంచెంసేపు ఉడకాలి చేపల కూర. ఇట్లా ఉడుకుతున్న టైంలో జనపాయ ఉందండి, జనపాయ కొంచెం వచ్చింది. ఆ జనపాయని దీంట్లో వేసేసుకున్నాము. తర్వాత పెట్టి ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి. ఎందుకంటే నూనె పైకి వస్తుంది, కొంచెం నూనె ఇట్లా వస్తుంది కదా, ఆల్మోస్ట్ ఉడికేసినట్టే. ఇంకొక 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మన వేడి 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 ఫిష్ కర్రీ రెడీ. మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కే నోరు ఊడిపోతుంది, బెల్లి స్మెల్ వస్తుంది. అంత మంచి స్మెల్ వస్తుందంటే అన్నీ చక్కగా సరిపోయినాయి అని అర్థము. చక్కగా ఉడుకుతుందండి. మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. భలే మంచి స్మెల్ వస్తుందండి. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది బొచ్చ అండి. అంతకుముందు ఫిష్ కర్రీ వండాను కదా, అది కొరిమేలు. ఇదేం బొచ్చ. ఫిష్లో రకాలండి. దీంట్లో సింగిల్ ములే ఉంటుందంట. మన చేపల పులుసు రెడీ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.